హాయ్, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, వేర్ ఎవర్ యు ఆర్. ఇప్పుడు ఏఐ చాలా విపరీతంగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో మనం మోరార్లెస్ ఎక్కువ ఇట్లాంటి వీడియోస్లో ఇట్లాంటి టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే ఏంటంటే ఇప్పుడు బీటెక్ చదువుకునే ఎవరెవరైతే కంప్యూటర్ సైన్స్ చదివే వాళ్ళు ఉన్నారో మెయిన్ ఎక్కువ ఎంతసేపు అడిగేంటంటే ఆ ఫోకస్డ్ సబ్జెక్ట్స్ అవి ఎప్పుడు 1947లో పెట్టిన సబ్జెక్టులు అవే రుద్ది చదివిస్తూ ఉంటారు. వాటితో పాటు ఏం చేయాలంటే మీరు మీ పర్సనల్ టైంని ఎక్కువ అంటే కాలేజీకి మనకు 5 days ఉంటుంది కదా, ఆబ్వియస్లీ కాలేజీకి వచ్చామని కాకుండా జనరల్గా ఏంటంటే కాలేజీ కోసం ఏదో ఒక మనం ప్రాజెక్ట్ చేసామా లేకపోతే ఇంటర్న్షిప్ చేసామా అని కాకుండా మీరేం చేస్తారంటే ఇవాళ రేపు చాలా బోలెడు ఏఐ ఫ్రీ టూల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు ChatGPT తర్వాత ఈ మన జెమినై బోలెడు ఉన్నాయి. వాటిలోకి వెళ్ళి మీరు ఏంటంటే కొన్ని కోడ్స్ కూడా ఇస్తాయి. మీరు ఏం చేస్తారంటే మీ ఓన్గా మీరు ఒక ప్రాంప్ట్, ఇప్పుడు మెయిన్ టాస్క్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి తెలుసా? ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి చాలా వాల్యూ ఉంది. మీరు ఏం చేస్తారంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుని దాంతో కొన్ని ప్రాంప్ట్లు ఇచ్చి మీ ఓన్గా ఏఐ ఏజెంట్స్ క్రియేట్ చేయడం నేర్చుకోండి. ఓకే, దీనివల్ల ఏంటంటే ఇప్పుడు చిన్న యాప్స్కు తయారు చేసుకోవచ్చు. మీరు యాప్స్ తయారు చేసుకోవచ్చు, ఏ ఏజెంట్లు తయారు చేసుకోవచ్చు. మీ ఓన్గా మీరు ఏ ఏజెంట్ తయారు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏ ఏజెంట్ ఎలా తయారు చేయాలంటే దానికి కొన్ని ఫ్రీ వెబ్సైట్లు ఉన్నాయి. మీకు ChatGPT అడిగితే చెప్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాప్ రెస్టారెంట్ ఏంటి అని ఒక ఏ ఏజెంట్ తయారు చేస్తారనుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ త్రూ ఏఐ. మీరు వెళ్ళేసి ఆ ప్రాంప్ట్ ఇచ్చేస్తే మీ పర్టికులర్ యాప్ ఒకటి డిజైన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది, మీరు ఆ యాప్ ఏం చేస్తుంది, మళ్ళీ వెళ్ళి ఏ ChatGPTకో దేనికో కనెక్ట్ అవుతుంది, వెళ్ళి మళ్ళీ దాంట్లో సెర్చ్ చేస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఉంది, దానికి కనెక్ట్ కావచ్చు. ఇలా కనెక్ట్ అయ్యి డేటా గ్యాదర్ చేసి ఆ గ్యాదర్ చేసిన డేటాని మీ యాప్లో డిస్ప్లే చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఎంత టాలెంటెడ్గా చేయగలరు. ఒక్కోసారి లక్కీగా మీ యాప్ సక్సెస్ అయింది అనుకోండి, మార్కెట్లో పెట్టుకొని అమ్ముకోవచ్చు, రేపు పొద్దున ఎంటర్ప్రీనర్ కావచ్చు, మీరే 10 మందికి జాబులు ఇవ్వచ్చు, చెప్పలేము. బట్ అదేంటంటే ఒక ఎక్స్పీరియన్స్ కింద ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కోడింగ్ అనేది ఆబ్వియస్లీ ఇంకా మీరు కూర్చొని పెన్ను పేపర్ తీసుకొని కోడింగ్ రాయటము, లైబ్రరీలు, జావా లైబ్రరీలు ఎంత ముందు అయితే ఉండకపోవచ్చు. కాకపోతే ఏ ఇచ్చేటువంటి కోడ్ని మనం అర్థం చేసుకోగలగాలి, దాంట్లో తప్పులు ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో మిస్టేక్స్ని కరెక్ట్ చేసి మళ్ళీ దాన్ని అప్లికేషన్ని రన్ చేయగలగాలి. సో మీరేంటంటే మెయిన్ ఇలాంటివి మీ ఓన్గా ఏ ఏజెంట్లు తయారు చేయటం నేర్చుకోండి. ఖచ్చితంగా మీకైతే మాత్రం జాబ్కి, ఇంటర్వ్యూలకి బాగా హెల్ప్ అవుతుంది. ఎక్స్పీరియన్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది కనుక నచ్చితే మాత్రం 4 ఫార్వర్డ్ చేయండి.